ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. అవును, యుఎన్. అప్పుడు కాల్పుల విరమణ రేఖ, అదే లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి, అది ఏర్పడింది. దానితో కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. అదే మనం పీఓకే అంటాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్. అవును, పాకిస్తానుకు కాశ్మీర్ ఎప్పుడూ ఒక కీలకమైన జాతీయ సమస్య. అంటే వాళ్ళ అంతర్గత ఐక్యతకు, సైనిక వ్యయానికి దానికొక కారణంగా చూపిస్తారు. మ్మ్. అంతేకాదు, భౌగోళికంగా కూడా చూడాలి. పాకిస్తాన్లోకి ప్రవహించే ముఖ్యమైన నదులు సింధు, జీలం, చీనాబ్ ఇవన్నీ కాశ్మీర్ నుంచే వస్తాయి. అవును, నిజమే. నీటి వనరులు. కాబట్టి నీటి భద్రత అది వాళ్ళకి చాలా చాలా కీలకమైన అంశం. అర్థమైంది. అంటే మతం, చరిత్రతో పాటు నీటి భద్రత కూడా ఒక పెద్ద కారణమన్నమాట. సరే, ఇక చైనా విషయానికొద్దాం. ఇది కూడా చాలా సంక్లిష్టమైనది కదా. లడఖ్లోని అక్సైచిన్, ఇటు తూర్పున అరుణాచల్ ప్రదేశ్. ఏంటి వాళ్ళ వాదనలు?